నాయక్ మన సదాశివ నగర్ మండల ఫోరం ప్రెసిడెంట్ గారిని కూడా వేదికపైన ఆహ్వానిస్తూ ఉన్నాం. మన సజ్జనాయక్ తండ సర్పంచ్ భానోత్ ప్రకాష్ గారిని కూడా వేదికపైన ఆహ్వానిస్తూ ఉన్నాం. గాంధారి ఏఎంసీ పరమేశ్ గారిని కూడా వేదికపైన ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి మన మండల తహసీల్దార్ గారిని కూడా వేదికపైన ఆహ్వానిస్తున్నాం. మరి ఎంపీడీఓ గారిని కూడా వేదికపైన ఆహ్వానిస్తున్నాం. పంచాయతీరాజ్ డి గారిని కూడా ముందుగా సార్ మొక్కలు నాటుతారు. అశోక చెట్టు సర్పంచ్ ఒకటి, ఎమ్మెల్యే సార్ కూడా ఒక చెట్లని నాటుతారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనము స్వాగతం పలకాలి. గ్రామ పంచాయతీ భవనము మరి చెట్టు అనేక రోజులు అనేక సంవత్సరాలు మాకు గుర్తింపులు ఉంటుంది సార్. పైన ఆహ్వానిస్తూ ఉన్నాం సార్. మరి మాలో ప్రమిళ మోహన్ సింగ్ సర్పంచ్ గారిని కూడా వేదికపైన ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ జాటోల్ శంకర్ నాయక్ గారిని కూడా వేదికపైన ఆహ్వానిస్తూ ఉన్నాం. ఏఎంసీ చైర్మన్ సంజయ్ నాయక్ గారిని కూడా వేదికపైన ఆహ్వానిస్తూ ఉన్నాం. ముందుగా మన విలేజ్ వాళ్ళు కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఆహ్వానిస్తున్నాం. మన ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ విలేజ్ అధ్యక్షులను కూడా వేదికపైన రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి మన మాలోత్ శ్రీచంద్ నాయక్ ఉప సర్పంచ్ లక్ష్మీనాయక్ తండ గారిని కూడా వేదికపైన ఆహ్వానిస్తూ ఉన్నాం. లింగగౌడ్ గారిని కూడా వేదికపైన ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి మన మండల సీనియర్ నాయకులు ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఏదైతే మనము గ్రామ పంచాయతీ భవనాల్ని ఇంత చక్కగా ప్రమీల మోహన్ సింగ్ గారు భవనాన్ని కట్టి మరి ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా ఆహ్వానించడం ఒకసారి సంతోషదాయకం. గట్టిగా చప్పట్లతో మరోసారి స్వాగతం పలకాలని మనం చేస్తున్నాం. మన తహసీల్దార్ ఎంపీడీఓ గారు ఇద్దరు ఇటు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సార్ అండి సార్ ఇట్టండి. డి సార్ సర్పంచ్ గారు సన్మానం చేస్తారన్న ఒకసారి ముందుగా సన్మానాన్ని స్వీకరించాలని మనవి చేస్తున్నాం. చెయ్యి శాల్వా ఓడి ఎగ్జామ్ గట్టిగా చప్పట్లు. సర్పంచ్ గారు సన్మానం చేస్తా ఉన్నారు. గట్టిగా చప్పట్లు. శాల్వాలు ఎక్కువ ఉన్నాయి. స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి అందరికీ ఒక్కొక్క శాల్వాలు వేసేసేయండి. అందరికీ సన్మాన కార్యక్రమాలు ఉంటుంది, అది లాస్ట్ ముగింపులో చేద్దాము. సార్కు హైదరాబాద్లో మీటింగ్ ఉంది కనుక మరి ఈరోజు ఏదైతే ఈ యాచారం ఉమ్మడి గ్రామ పంచాయతీకి మన ఈ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ లాగా మనం భావిస్తాము. మరి ఏదైతే మన కార్యకర్తలు ముందు ఉండి కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు చాలా ఇష్టపడతారు సార్. మీరు ఎల్ల కాలంలో ఈ 4 గ్రామ పంచాయతీలని మాత్రము మీరు మరవద్దని చెప్పేసి నా తరపు నుంచి ఈ 4 గ్రామ పంచాయతీ తరపు నుంచి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఏదైతే మా నాయకులు ప్రతిరోజు దాదాపుగా ఒక 10% అయితే ఈ కాంగ్రెస్ పార్టీ కండువాలు వాళ్ళు వేసుకొని ఉంటారు. మరి మీరు మర్చిపోవద్దు. మరి మా సమస్యలు అయితే మీకు తెలుసు సార్. మరి ఏదైతే 420 ఎకరాలది సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల్ని మాత్రము పరిష్కారం చేయాలని నేను యాచారం గ్రామం తరపు నుంచి కోరుతా ఉన్నా. మరి ఏదైతే ఉత్తునూరు నుంచి యాచారం వరకు ఈ రోడ్డు బీటీ రోడ్డు మరమ్మతులు ఉన్నాయి, దాని రెన్యువల్ కొరకు మరి 2 బ్రిడ్జిలు అయితే అవసరం ఉన్నాయి సార్. మరి మా ప్రజల ముందట ఈరోజు హామీ ఇస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి ఏదైతే తాండాలలో గత 2-2.5 సంవత్సరాల నుంచి అనేక సిసి రోడ్లు
అనేక డ్రైనేజ్లు, అనేక అభివృద్ధులు మీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. మరి ఈ వర్కులని కూడా, ఈ కార్యక్రమాలని కూడా స్వయంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు మాత్రమే చేస్తున్నారు. ఏ కాంట్రాక్ట్ని కూడా అవసరం లేకుండా మా కార్యకర్తలు అందరు చేస్తున్నారన్న. ఎన్ని మీరు వర్కులు శాంక్షన్ ఇచ్చినా కూడా మా లోకల్ కార్యకర్తలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఏ శాంక్షన్ చేయడమే డిలే అని నేను గ్రామం తరపు నుంచి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఏదైతే ఇక్కడ మహాదేవ్ టెంపుల్ ఉంది, ఈ టెంపుల్ దగ్గర కూడా కరెంటు కూడా శాంక్షన్ అయింది. దానికి ఒక రోడ్డు రెన్యువల్, ఒక రోడ్డు అవసరం ఉందన్న. ఆ రోడ్ని కూడా మీ దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు సర్పంచ్ ప్రమీల మోహన్ సింగ్ గారిని ఒక 2 నిమిషాలు ముగియాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇనాగరేషన్ కార్యక్రమానికి అందరూ వచ్చిన వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. మన గౌరవ ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్న గారికి, మరియు మన ఏఎంసీ చైర్మన్ సంజయ్ నాయక్ గారికి, మళ్ళీ ఇర్షాద్ అన్న గారికి, లింగన్న గారికి, అందరికీ నా ఒక ధన్యవాదాలు చెప్తూ, ఏం లేదన్నా, నేను ప్రమీల మోహన్ సింగ్ మాలోత్ ప్రమీల మోహన్ సింగ్, ఈ లక్ష్మీనాయక్ తాండా సర్పంచ్ని సార్. అయితే ఏం లేదు, మీ ఆదేశాల మేరకు మాకు జీపీ భవనం లేదు, ఎన్నో సంవత్సరాల నుంచి లేదు. ఏదో మామూలుగా చిన్న ఒక స్కూల్ రూమ్లో నడిపిస్తుండే. అయితే వెంటనే మీ ఆదేశాల మేరకు మీరు వెంటనే శాంక్షన్ ఇచ్చిండ్రు. అదే విషయము ఏ గారి మన సురేష్ సార్ గారు గాను, బాలింగం సార్ డిప్టీ గారు కూడా గారు గాను, మీరు వెంటనే స్టార్ట్ చేయండి. మేము సార్ కానీ మేము శాంక్షన్ చేయించే బాధ్యత మాది. ఇంకా ఏం శాంక్షన్ లేదా అన్న అని నేను సురేష్ అన్నకు అడిగిన, మీకు ఎందుకు నేను అన్నని చెప్పి నేను చేపిస్తేస్తా, నువ్వు పని నడిపి అని. నేను 3 నెలల్లో ఈ బిల్డింగ్ జీపీ చేపి చూపిస్తున్నా అన్న. మీరు కొంచెం టైం తీసుకొని వేస్తారా, ఇన్ని రోజులు లేట్ చేసిన. అసలు 22 తారీఖే అనుకున్నాం, కానీ కొంచెము భోజనం అంతా చేపించి గ్రాండ్గా చేద్దామంటే మీకు కూడా టైం లేదట. ఇది చాలా మీరు వచ్చిన దానికి చాలా సంతోషం పడుతున్నాను. ఒకటి మాకేం లేదు, బీటీ రోడ్ నుంచి ఇప్పుడు మీరు వచ్చిన రోడ్డు సీసీ రోడ్ ఒక 20 సంవత్సరాల ముందు ఇచ్చాను, మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇది ఒక రోడ్ అన్న, మనం కూర్చున్నానికి ముంగడికి వెళ్ళి ఇక్కడ ఒక 300 ఫీట్లు డ్రైనేజ్. మళ్ళీ ఒకటి మా ఫకీర్ నాయక్ తాండాకు బోర్ లేదన్న, వాటర్ ప్రాబ్లం బాగుంది. లక్ష్మీనాయక్ తాండాకు అయితే మంచిగానే సరిపోతుంది. ఇది ఒకటి ఫకీర్ నాయక్ తాండాకు మాత్రం వాటర్ లేదు. ఏదో కొంతమంది ప్రైవేట్ వాళ్ళు బోర్ కొట్టిస్తే వాళ్ళ దగ్గర ఏదో అడిగి తాగుతుండ్రు, కొంతమంది బాగా ప్రాబ్లం ఉంది. ఇది ఒకటి దృష్టి పెట్టుకొని మీరు మొన్న యాచారం తాండా గణేష్ నాయకు ఇచ్చినట్టు మాకు ఇది కూడా ఒకటి చూపెట్టేస్తే మా పని అయిపోతుంది. ఇంతకుముందు మీరు ఇచ్చారు సార్, ఏలేరని కాదు, కానీ మా అదృష్టం బాగలేదేమో, పడలేదు. ఇప్పుడు మాత్రం మంచి వాటర్ ఉన్న ఏరియాలో నేను వేపిస్తా. మీరు ఒక మాట ఇస్తేనే నేను వేపించే ప్రయత్నం చేస్తా. ఒకటి మహాదేవ్ టెంపుల్ కు రోడ్డు అందరూ అడుగుతారు సార్, ఇది మాత్రం ఒకటి మీ దృష్టికి చేస్తున్నా, కంపల్సరీ తేవాలని. ఇప్పుడు ఎలాగైనా దయచేసి సార్, ఇది ఫకీర్ తాండాకు మాత్రం వాటర్ ప్రాబ్లం మాత్రం పోయేటట్టు చేయండి సార్. ఇప్పుడు ఎక్కువ మాట్లాడటం నాకు కూడా టైం లేదు. నేను ఈ సభకు వచ్చిన అందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ మోహన్ సింగ్ గారు. ఇప్పుడు ఏఎంసీ చైర్మన్ మాలో సంజయ్ నాయక్ గారు మాట్లాడతారు. మరియు ఇర్షాద్ అన్న గారికి, కేడీసీ చైర్మన్, మరియు స్థానిక సర్పంచ్ ప్రేమిల మోహన్ సింగ్ గారికి అందరికీ నమస్కారం సార్. అయితే సార్, సమస్య అనేది మీకు తెలుసు, మీ దగ్గర నుంచి ఎప్పుడు నుంచో తిరుగుతున్నాం. ఎందుకంటే దాని ద్వారా మాకు ఇప్పుడు రుణమాఫీ కాలేదన్న, 420 ఎకరాలు రుణమాఫీ కాలేదు. దానిలో రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, మరియు క్రాప్ లోన్లు పెండింగ్ ఉన్నాయన్న 5-6 సంవత్సరాల నుంచి. ఇప్పుడు దాదాపు 340 అకౌంట్స్ ఉన్నాయన్న. ఇప్పుడు ఆడికి పోతే వాళ్ళు ఏమంటారు అంటే, మీవి ఆన్లైన్ లేదు, మేము రిన్యూవల్ చేయము, మరి మీరు మొత్తమే కట్టాలని చెప్పి అకౌంట్కి వాళ్ళు ఫోన్ చేసి ఇంటికి తిరుగుతున్నారు అన్న. ఇప్పుడు మా పరిస్థితి అట్లా ఉంది. ఇప్పుడు మేము పండించిన ధాన్యాలు కూడా కొనే పరిస్థితుల్లో లేరు. మరియు అది ఒకటి చాలా ఇబ్బంది ఉందన్న. ఎందుకంటే మీరు ఎక్కడికి పోతారో ఏమో తెలియదు, కానీ మా భూములు మాకు కావాలన్న. ఎందుకంటే మీరు ఎట్లుందంటే అన్న ద్వారానే ఏదైనా అయితే అవుతుంది.
లేకపోతే అన్న కంటే ఎక్కువ మాట్లాడేవాడు ఎవరు లేడు అని ఒక మంచి ఇది అన్న ప్రజలకు. ఎందుకంటే అన్న పోతే మాకు భూములు రావు, అన్న ఉంటేనే వస్తాయి, అన్న ఉండేదాకా మాకు భూములు కావాలని చెప్పి అందరూ మీ మీద చాలా భరోసా పెట్టుకున్నారు అన్న. దీని ద్వారా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దాదాపు 300 చిల్లర రైతులు, 340 ఖాతాలు అన్ని పెండింగ్ ఉన్నాయన్న. ప్లీజ్ ఇది ఒక్క చేసి పెడితే మీకు ఎంతగానో రుణపడి ఉంటామన్నా. ఒకటి ఇంకోటి అన్న, ఇప్పుడు మీ ద్వారా కరెంట్ శాంక్షన్ అయిందన్న, సింగిల్ పేజ్ గుడ్డి మొన్న శాంక్షన్ అయింది, మీ ద్వారా అది బిగిస్తున్నారు, పోలు బాధేసారన్న. దీనికి ఒకటి మా 4 గ్రామ పంచాయతీలకు మాకు పోవడానికి ఒక్కటే దారి ఉందన్న, అది మాత్రం కంపల్సరీ రోడ్డు మాత్రం కావాలన్న. ఇప్పుడు మాధవ గుడికి టెంపుల్కి మళ్ళా ఇప్పుడు కరెంట్ పోల్స్ అన్న ఒక్కసారి గాలి వస్తే వాన వస్తే ఈ పోల్స్ అన్ని వైర్లు లూజ్ ఉన్నాయన్న. ఒక్కసారి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి ఆ ఇంటర్ పోల్లో మరి లేకపోతే అదేది చాలా చాలా ఇబ్బంది ఉందన్న. ఒక్కసారి గాలి వాన వచ్చిందనుకో తెలంగాణ ఒకసారి కరెంట్ ఉండదన్న. ఈ ఒక్క పని చేసి పెట్టాలని వాళ్ళకు మళ్ళా ఇప్పుడు ఇక్కడ చేసేవాళ్ళు కరెక్ట్ లేరన్న పని. అందుకని అన్ని సమస్యలు తీరిపోతాయి అని చెప్పేసి ఇప్పుడు అన్ని 30-40 ఏళ్ళ కింద పెట్టిన లైన్లు అన్న. ఇప్పుడు ఆ లైన్లు అన్ని ఎట్లున్నాయంటే ఒక్కసారి గాలి వస్తే తెలంగాణ తెగిపోయి పడిపోయి చచ్చిపోయే ప్రాబ్లం ఉందన్న. అందుకే మీరు ఈ యొక్క ప్రాబ్లం మాత్రం ఎలక్ట్రిసిటీ వాళ్ళని చెప్పి చేయించగలరని నా యొక్క మనవి అన్న. మీ అందరికీ నమస్కారం అన్న, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఏఎంసీ చైర్మన్ గారు. మరి ఏదైతే 2.5 సంవత్సరాల నుంచి గౌరవ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడడం మనం చూసాం. అధికార పార్టీలో ఉండి ప్రజల సమస్యలు ముఖ్యంగా మన గిరిజన పొడు పట్టల విషయంలో మనం విన్నాం. ఆ రోజు ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే అక్కడ బోర్ వేయద్దు, ట్రాక్టర్ తోటి దున్నదని ఎన్నోసార్లు మనకి ఇబ్బంది పెట్టిన రోజులు ఉన్నాయి. మరి ఏదైతే అసెంబ్లీలో మాట్లాడినప్పుడు సార్ ఆ రోజు మనము మాట్లాడింది విన్నాం. పట్టాలు ఇచ్చింది భూమి దేని కొరకు, వ్యవసాయం చేసుకోనిక అని గట్టిగా మాట్లాడిన నిలదీసిన ఏకైక ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు అని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఏదైతే 2.5 సంవత్సరాల నుంచి మన ఫారెస్ట్ భూమిలలో ఎవరు అడుగు పెట్టకుండా ఎంత బ్రహ్మాండంగా మనము వ్యవసాయం సాగు చేసుకుంటా ఉన్నాం. అప్పట్లో చాలాసార్లు మనకు ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఆ రోజులన్నీ మనకు తప్పిపోయినాయి. మరి ఏదైతే ఏఎంసీ చైర్మన్ గారు చెప్పినటువంటి 400 ఎకరాలని వారిని చేయించాలని చెప్పేసి మనవి చేస్తూ, మరి ఏదైతే ఎమ్మెల్యే గారి మన యాచారంకు మరోసారి వచ్చినప్పుడు మన యాచారంకి అయితే మినిస్టర్ పదవి తీసుకొని వస్తారని మన ప్రజల తరపు నుంచి ఆశిస్తూ కూడా మా సర్పంచ్ గారు అడిగారన్న, ఈ ప్రహరీ యొక్క కాంపౌండ్ వాళ్ళు మాత్రము మీ నిధుల నుంచి కేటాయించాలని కోరుతూ గారు ఇప్పుడు నేను లక్ష్మీనారాయణ కాలంలో ఉన్నాను. ఇక్కడ వైర్లు చాలా లూజ్గా ఉన్నాయని చెప్పి వీళ్ళు స్తంభాలకి గాలి వస్తే ఇమీడియట్గా మన ఏం పంపించి ఒకసారి వెరిఫై చేస్తున్నాం.